నువ్వు రికార్డ్ రికార్డ్ ఉంది, నువ్వు చేస్తున్నావుగా. చేస్తున్నాను. రికార్డు ఉంటాను మనకి ఎలాగో ఇన్ని రికార్డులు నేర్చుకున్నాం కదా, రికార్డు చేస్తాను. కాలేజీలో రికార్డు చేయలేదు. మనం ఎలాగా రికార్డులు చేసి బ్లాక్ మెయిల్ చేయలేము, అటు హీరో రికార్డు క్రియేట్ చేసి కాల్ ఎగరేయలేము. మనకు వచ్చిందల్లా ఫోన్ లో మాట్లాడుకున్నది రికార్డు చేయలేము. యూట్యూబ్ వాడిని బ్లాక్ మెయిల్ చేయడానికి ఇది రికార్డింగ్. మనం బ్లాక్ మెయిల్ చేస్తాం, అది ఈమెయిల్ కూడా చేయడం మనకి కనీసం. ఏంటి జస్ట్ అలాగా తిడదాం అంతే. మన దరిద్రం మన తెలిస్తే ఎలాగా, మొత్తం ప్రపంచానికి తెలియాలి కదా. మనం డిస్కస్ చేసేది సమాజానికి ఉపయోగపడాలి. అయితే ఉపయోగపడతా సేపు వినోదం అంతే. వినే వాళ్ళకి చెవుల్లో రక్తం కారిద్దాము. మీరు అడ్రస్ ఎదుక్కుండా వచ్చి కొడతారేమో, కొడతారేమో దొరికితే. ఎవర్రా అందరం గెలికేశారు. గెలకుండా ఎలా ఉంటాం మనం, మన అందరూ గెలికి పడేసరికి కోడి 20 ఏళ్ళు A+B హోల్ స్క్వేర్ ఈక్వల్ A²+B²+2AB తెలిసిందే. ఎక్కడ పడతావు అది? అదే కదా నేను డైలీ వాడుతున్నాను. ఏ స్క్వేర్ ఎక్కడ పడుతున్నా? డీజే టిల్లు స్క్వేర్ లాగా అక్కడ వాడతారని ఇప్పుడు అర్థమైందేమో. రెండు ఉంటే స్క్వేర్ వాడతారని సినిమా రిలీజ్ అయిన తర్వాత అర్థమైందా? టిల్లు 2కి టిల్లు స్క్వేర్ వాడుతున్నాను. సినిమాకి వెళ్ళిన రోజు అర్థమైందేమో నీకు. ఓకే ఓకే, లేదు లేదు పెద్ద మోసం చేశారు నన్ను నిజంగా. స్క్వేర్ అంటే అది అర్థం అని రోజు అర్థం. నిజంగా మోసం చేశారు మనల్ని. అన్ని చెప్పారు సోషల్లో, ఎవడో హిట్లర్ గురించి చెప్పారు, లేదా ఇంకోళ్ళ గురించి చెప్పారు, దండయాత్రలు అన్ని చెప్పారు. అవి అప్పుడేం అర్థం కాదు. ఇప్పుడు మామూలుగా పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు తిట్టుకుంటుంటే వాడు హిట్లర్, వీడు హిట్లర్ అంటే అప్పుడు అర్థం అయిద్దాం వాడి క్యారెక్టర్ ఇది అని అర్థం చేసుకున్నాడు. ఆ సైన్స్ జీవశాస్త్రం అంటారు, సామాజిక శాస్త్రం అంటారు, ఏం అర్థమయ్యేది కాదు. శాస్త్రాలన్నీ చంద్రముఖి సినిమాలో అర్థమై ఉంటాయి నీకు. భౌతిక శాస్త్రం, ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఓకే, మనది భాష కాబట్టి మనం నేర్చుకోవాలి. హిందీ అర్థం కాదు. నీకు ఇంగ్లీష్ తుమ్కో హిందీ ఆతా? ఆతు ఆతు హిందీ ఆతు ఇంక ఇంగ్లీష్ అంటావా? మనకు రాజు ఐదు సమానం అర్థం కాదు చెప్పు. అవును, మరి ఇంగ్లీషు అర్థం రాకపోతే ఎవరైనా కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఎలా డీలింగ్ చేస్తున్నావు? నేషనల్ మీడియాకి బొమ్మగాళ్ళు మాట్లాడుకున్నా, దిస్ ఐ కండెమింగ్ దిస్ దట్ అంటాడు. యువర్ అకౌంట్ బ్లాక్డ్ అంటే ఐ కండెమ్ యువర్ కాంటాక్ట్స్ అంటాడు, కామెంట్స్. యువర్ బ్యాంక్ అకౌంట్ బ్లాక్డ్ అని వస్తే ఇంకా ఎలా గించుకోవాలి? ఏం చెప్తారు? ఏం లేదు, ఎవరైనా చనిపోయారు అనుకో
కండోలెన్సెస్ మానేసి ఆడు సిన్సియర్ కండోమ్స్ టు యువర్ ఫ్యామిలీ అంటాడు. ఆడు కండోలెన్సెస్ చెప్పకుండా కండోమ్ అని చెప్తున్నాడు. చాలా ఉన్నాయేమో వాడి దగ్గర. ఎవరు అంటే దాచిపెట్టుకున్నారేమో, ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది అని చిన్నప్పటి నుంచి సేవ్ చేసుకుంటావు. ఎవరు దొరకట్లేదు అంతే. ఇలా ఉంటది ఇంగ్లీష్. అసలు కండోమ్ కి కండోలెన్సెస్ కి తేడా ఉంటుంది. మనకైతే స్కిల్ ఇంగ్లీష్ అన్న నేర్చుకుంటే బాగుండేదేమో పర్ఫెక్ట్ గా. పర్ఫెక్ట్ గా ఏముంది, ఇప్పుడు ఎవరు పర్ఫెక్ట్ ఉన్నారు ఇక్కడ? గూగుల్ ఉంటే చాలు అంటావా? ఇప్పుడు నేను చెప్తాను, అప్పుడు షెడ్యూల్ అనేవారు, SCHEDUL, ఇప్పుడు స్కెడ్యూల్ అంటున్నారు. కొన్ని రోజులు స్కెడ్యూల్ అంటారేమో. ఎందుకంటే ఒకప్పుడు చదివిన అంటే స్టాపే, ఇంకా అప్పుడు ఇంగ్లీష్ వచ్చేది అనుకున్నారు. అప్పుడు పెర్ఫెక్ట్ అంటున్నావు, ఇంగ్లీష్ పెర్ఫెక్ట్ గా నేర్చుకుంటావు, కొన్ని రోజులు మార్చేస్తారు అర్థాలు, మీనింగ్, స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్ లో. రోజుకో కొత్త వర్డ్స్ వస్తూ ఉంటాయి, రోజు రోజుకి ప్రొనౌన్సియేషన్ మారిపోతూ ఉంటాయి. వాళ్ళు మారుతూ ఉంటారు, వాళ్ళ ఇష్టం, అదో బిజినెస్. వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు జరగాలంటే మీరే జరగాలి కదా, మనమే ఉండాలి. అక్కడ కూడా మనమే. మన 90s ఉన్నది అందుకో బలిపశులు అవడం అయితే. అక్కడ ఎక్కడ చూసినా మనమే అయితే. ఇంగ్లీష్ అంటే గుర్తొచ్చింది, లవ్ డాటాలో ఇంగ్లీషు. ఇంగ్లీష్ లేకపోతే మీ బతుకులు వేస్ట్ అన్నట్టు ఉంటది బాబాయ్. అది నేర్చుకున్నా గానీ నువ్వు ఇంగ్లీష్ లో యూట్యూబ్ క్లాసెస్, ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పుకోవచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ముందు వీడి క్లాసులు చెప్పాలంట నా ఇంగ్లీష్ కి. వాడెవడో కనిపెట్టిన ఇంగ్లీష్ నమ్ముతారు కానీ నేను చెప్పేది నమ్మరు రాను. అది మనం ఇప్పుడు నేర్పించాల్సింది తెలుగు. నిజంగా ఓకే, తెలుగు భాష చచ్చిపోతుంది. అది లేపాలి, మనమే లేపాలి. అది కూడా మనమే లేకట్లేదు. అంటే మనమే కదా, మన జనరేషనే కదా మాట్లాడేది తెలుగు. మన జనరేషన్ తెలుగు నెబ్బా నెబ్బేసి ఇప్పుడు మన మాట వినరు. ఎవరు నేర్పాలి ఇంకా? వాళ్ళు తినాలంటే వాళ్ళకి యాప్స్ తోనే చెప్పాలి. వాళ్ళే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు. మనం చేస్తాం, ఇంకా మనం వెళ్ళినా మనం చేస్తారేమో. బ్రెయిన్ వాష్ చేసి, అన్నా నువ్వు నాకులాగా అవ్వన్నా, ముందు బేవర్స్ గల్లా ఉండన్నా, నా వీడియోలు ఎవరు చూస్తారన్నా, కొన్ని రోజులు ఇవన్నీ పక్కన పెట్టాయన్నా, నువ్వు ఇలా చెయ్యన్నా, అలా చెయ్యన్నా, పిచ్చోళ్ళ ఉండన్నా, పిచ్చోళ్ళ బాగా ఉండన్నా అంటారు. ఏందన్నా ఫిట్ గా ఉండన్నా అంటారేమో. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఏదో కొత్త యాప్ తీసుకురావాలి వాళ్ళ కోసం. వాళ్ళు యాప్ రూపంలో చెప్తేనే వింటారేమో. కొత్త తీసుకురావాలన్నా ఇప్పుడు మళ్ళీ పెట్టుబడి కనీసం 10 లక్షలు పెట్టాలి. మనకి ఆ తడే ఉంటే ఈ బాధలు. ఇప్పుడు ఎందుకు మాట్లాడతామంటావా? చెత్త అంతా చెత్త అంతా మాట్లాడాల్సి వస్తుంది. అసలు మన దగ్గర డబ్బు ఉంటే డబ్బుతో మాట్లాడుకుంటాం హ్యాపీగా. ఏ డబ్బు గారు ఎలా ఉన్నారు, మిమ్మల్ని ఎక్కడ పంపించమంటారు ఇలా మాట్లాడుకుంటాం, కానీ లేక అందరి గురించి మాట్లాడుకుంటాం. ఫోన్ పేలో ఇసిరేసుకుంటా ఉంటారు డబ్బులు. నిజంగా జీవితం అంటే జందగా అయిపోయింది. జీవితం జందగా అయిపోయింది. జందగా అంటే ఏంది? కూడా జీవితమే. జీవితం అంటే జిందగీ, జిందగీ అంటే జీవితం.
అది ఇది ఒకటేనా? ఆ. అదే కొత్తది అనుకున్నా. ఏమో ఏది నీకు కూడా తెలియదు అది? అందరూ జాగ్రత్తలు శుభలం ఉంటుంది. అందరూ అందరూ అంటున్నారా నువ్వు కూడా? అంతే. ఏమో ఉన్నది ఒకటే జిందగీ అన్నాడుగా అసలు జీవితమే. ఆహా, ఓకే ఓకే. ఏదో రామ్ సినిమా ఓకే. అప్పటి నుంచి నువ్వు కూడా వాడుతున్నావా? ఉన్నది ఒకటే జిందగీ మనకు వెళ్ళేటి ఉన్నది ఒకటే అని మళ్ళీ ఒకరు చెప్పడం మనకి మనకు ఉండేదే ఒకటి, అది కూడా ఉండదు ఒక్కోసారి. అసలు జిందగీ ఉందో లేదో కూడా తెలితే అసలు ఇంతవరకు అయితే జిందగీ అంటే ఏందో చెప్పట్లేదు. జిందగీ జీవితమే పెద్ద అటు ఇటు తిప్పి మళ్ళీ జిందగీ అంటున్నావు. అదే జిందగీ అంటే జీవితం. ఓకే. అదేంటి జిందగీ అంటే మీనింగ్ తెలుసుకోవాలి. అదే జీవితం. అదేనా నువ్వు మామూలుగా చెప్తున్నావా? లేదు అదే ఓకే. కావాల్సి అడుగు, నువ్వు ఏ ఇన్ఫ్లుయెన్సర్ అని అడుగు చెప్తాడు. ఇన్స్టాగ్రామ్ వాడు ఎన్ని జీవితాలు చూశాడు, ఎన్ని జీవితాలు నాశనం చేశాడు.